ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, మీరందరూ ప్రభు యొక్క మితిలేని ప్రేమను బట్టి, ఆయన యొక్క మహాకృపను బట్టి ఆనందిస్తున్నారని తలస్తుంటున్నాను. ప్రభు మీతో మనందరితో కూడా మాట్లాడుతుండగా మన యొక్క జీవిత ప్రయాణం అనేది, ఆత్మీయ యాత్ర అనేది కొనసాగుతుందని నేను ప్రభువుని స్తుతిస్తుంటున్నాను. మనము ప్రభు మాటల యందు లక్ష్యం ఉంచాలి. ప్రభు మనలను తన రూపంలో తన పోలువ చొప్పున చేసుకున్నాడు. ఏ సృష్టిలో ఎటువంటి దానికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత ప్రభు మనలకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయన మాట విని ఆయన గౌరవించాలి. ఈ సమయంలో ప్రభు యొక్క లేఖన భాగాల్ని ధ్యానించడానికి ముందు లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు, మీ మారిన ప్రేమను బట్టి వందనాలు. ఈ సమయంలో మీ దయగల మాటలు మాకు వినిపించండి ప్రభా. మీ మాటలు వినాలని ఆశపడుతుంటున్నాం. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. మీ యొక్క మెలన్ స్వరాన్ని మాకు వినిపించండి ప్రభా. కల్లూరి స్వరాన్ని వినిపించండి నాయన. మీరే మాతో స్పష్టంగా మాట్లాడండి. ఈ మా జీవితాల్లో ఏ విధంగా మేము మిమ్మల్ని కనపరచాలో, ఏ విధంగా మీ లేఖన భాగాల్ని మా జీవితానికి అన్వయించుకోవాలో మీరు మాట్లాడి తెలియజేయండి ప్రభా. అంత మాత్రమే కాకుండా మేము ఆ ప్రకారం జీవించడానికి మనసునివ్వండి, సహాయపడాలని కోరుకుంటున్నాం. మేము నిచ్చిస్తూ పూజిస్తూ కనపరుస్తున్నాం. మేము వేరొకరిని చూసి వారు అట్లా చేశారా, వీరిట్లా చేశారా అన్న ఆలోచనతో ఉండి మేము చేయకుండా ఉండగా, ప్రభా మీరు రక్షించేటప్పుడు వారిని వీరిని చూసి రక్షించలేదు ప్రభా. మీరు మమ్మల్నిగానే వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని మీరు రక్షిస్తూ వచ్చారు. కాబట్టి వారు అన్ని విషయమై మీకు అకౌంటబిలిటీ కలిగి ఉండటానికి, ఆ విషయంలో కృతజ్ఞత మీ కలిగి ఉండటానికి సహాయపడాలని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ముందు చెప్పినట్టుగా గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 13, లూకాసు వార్త 13వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయిములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాల్లో 2 సంఘటనలు మనకు అగుపిస్తూ ఉన్నాయి. ఒకటేమో అక్కడ పిలాతు ఏం చేశాడు, గలిలైన కొందరి రక్తాన్ని ఏ విధంగా బలులతో కలిపి వారిని హతం చేశాడో అనేది మనం చూస్తాం అక్కడ. రెండవదిగా సిలోయిములోని గోపురం పడి చనిపోయిన వారు ఉన్నారు 18 మంది. వారి విషయం దేవుడు తీసుకొచ్చినాడు అన్నమాట. ఇక్కడ వారి ద్వారా మనతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. ఇక్కడ కొంతమంది ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అది యేసుప్రభుకి ఈ విధంగా తెలియజేశారు. అలా ఆలోచిస్తూ వారి మనసులో ఉంది కాబట్టి వారు దేవుని తెలియజేస్తూ వచ్చారు. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఏ సంగతి?
ఈ పిలాతు అనే ఒక గవర్నర్ ఉన్నాడు. అతను గలిలయలోని కొందరి రక్తాన్ని, అంటే కొంతమందిని హతం చేసి వారి రక్తాన్ని బలులతో కలిపాడంట. ఈ విషయాన్ని వారు యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు. అంటే వీరు వచ్చి చెప్పిన విధానము బహుశా వాళ్ళు ఎంత పాపం చేస్తుంటే అటువంటి పని చేశాడు. వారు ఎవరినైతే పిలాతు హతం చేసి వారి రక్తాన్ని బలులతో కలిపాడో, సో వారు ఎంత పాపం చేస్తేనో అటువంటి శిక్ష, అటువంటి పనిష్మెంట్ ఇచ్చాడు పిలాతు అన్న ఉద్దేశంతో చెప్పున్నారేమో బహుశా. అందుకని దేవుడు వారితో అంటున్నాడు, వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు 2వ వచనం 13వ అధ్యాయం 2వ వచనం, ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు హట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచున్నారా? అంటే చనిపోయినటువంటి పిలాతు ద్వారా చనిపోయినటువంటి పిలాతు ఎవరి రక్తం అయితే బలులతో కలిపేశాడో ఆ వ్యక్తులు, ఆ జనము, ఎంతమంది చనిపోయారు మనకు తెలియదు కానీ కొందరని ఉన్నారు. వారు ఇప్పుడున్న గలిలయులు వాళ్ళందరికంటే పాపులు కాబట్టి ఆ విధంగా చనిపోయారు అనుకుంటున్నారా అని వారితో మాట్లాడుతూ విషయం చెప్తున్నాడు. అంటే వారు ఏ ఉద్దేశంతో ఆయనకి చెప్తా వచ్చారు అన్న ఉద్దేశాన్ని దేవుడు ఎరిగినాడు కాబట్టి, ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన ఈ మాటలు వారితో చెప్తూ వచ్చాడు. కారు ఏం కారు? వారు అప్పుడు పిలాతు ద్వారా చనిపోయిన వారు ఇప్పుడున్న గలిలయుల కంటే పాపులు కాదు వారు. కారు అని చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే బహుశా వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఇది. వాళ్ళు ఎంతో తప్పు చేశారు కాబట్టి అదే నశించారు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. కాబట్టి యేసుప్రభు వారు ఇప్పుడు అంటున్నారు, మీరు కూడా మారు మనసు పొందకుండా నశిస్తారు. ఆనాడు వారు మారు మనసు పొందలేదు కాబట్టి వారు నశించిపోయారు. ఆ విధంగా చేరని పనులు చేస్తూ వచ్చారు. చేరని పనులు చేయడానికి తమ్మును తాను అప్పగించుకున్నారు, తమ్మును ప్రతిష్ఠించుకున్నారు. వారు చేరని పనులు చేయడానికి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి, దేవునికి బాధ కలిగించే పనులు చేయటానికి, వారు క్రైస్తవులని చెప్పుకుంటున్నవారు, దేవుని పిల్లలని చెప్పబడుతున్నవారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారని చెప్పబడుతున్న వారు చాలా వ్యర్థంగా ప్రవర్తించారు. కాబట్టి వారు పాపముతో, అంటే భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలు కలిగి వారు ప్రవర్తించారు. కాబట్టి వారిని ఆ విధంగా పిలాతు శిక్షించడం జరిగింది. కాబట్టి మీరు కూడా మారు మనసు పొందకపోతే బారులాగా అయిపోతారు అని ప్రభు చాలా స్పష్టంగా, మొహమాటం లేకుండా ఆయన డైరెక్ట్గా చెప్తూ వచ్చాడనమాట. ఈ దినాల్లో ఎంతమంది ఈ మాట చెప్పగలుగుతారు? ఎంతమంది సంఘంలో కానీ ఎక్కడన్నా కొన్ని కూడికల్లో కానీ ఎంతమంది ఆ విధంగా చెప్పగలుగుతారు? ఆ విధంగా చెప్పారు అని అంటే సంఘంలో వారి యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. వారి మీద అనేకమైన తిరుగుబాట్లు జరుగుతాయి. వారికి వ్యతిరేకంగా అనేక మంది అనేక విధాలుగా మాట్లాడతారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో ఎటువంటి స్థితి మనం కలిగి ఉన్నాం అనేది మనం గమనించాలి. మనకి అటువంటి మారు మనసు ఉందా? అటువంటి మారు మనసు లేకుండా మనము వేరే వాళ్ళ కంటే గొప్పవారు అనుకుంటూ వారిని ఇట్లా చేశారు, ఈయన ఇట్లా చేశారు, ఇట్లా జరిగింది, వీరికి ఇట్లా జరిగింది అని చెప్పుకుంటూ తిరుగుతున్నాము. ఒక విధంగా చెప్పే పరిస్థితిలో ఉంటే మనకి కూడా దేవుడు ఈ సమయంలో ఇదే మాట చెప్పాలని ఇష్టపడుతున్నాడు. మీరు మారు మనసు పొందకుని ఎడల మీరందరూ అలాగే నశించురు. అంటే
పిలాతు ఏ విధంగా ఆ గలిలైన కొందరి రక్తాన్ని ఆ బలులతో కలిపేశాడో ఆ విధంగా కాకపోవచ్చు, కానీ ఇంకో విధంగా మనం నష్టపోయే వారంగా, ఇంకొక విధంగా ఆయనకి ఏ విధంగా మనం శిక్షించాలనుకుంటాడో ఆ విధంగా, అంటే ఇక్కడ శిక్ష అనేది కామన్ అన్నమాట. ఇప్పుడు ఆ పిలాతు అట్లా చేయడం అది శిక్ష. అట్లాగే మనకి కూడా ఏదో ఒక విధంగా ఆయన శిక్ష కలుగు చేసేవాడు, లేకపోతే శిక్షించేవాడుగా ఉన్నాడు మారు మనసు పొందకపోతే. సో ఈ విధంగా వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ నువ్వు మారు మనసు పొందేవని చెప్పుకుంటూ, సో దేవునికి దగ్గర వేరు వేరు వారి గురించి, అంటే ఒకరి మీద ఒకరికి వేరువేరుగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉన్నారంటే వారు వ్యక్తిగతంగా మనము గొప్పవారు అనుకుంటూ వారు తక్కువవారు అనుకుంటూ చేస్తూ ఉంటే, సో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని మనం తెలుసుకోవాలి, గుర్తెరగాలి. ముందు మాట్లాడినట్లుగా ఈ విధంగా ఎక్కడైనా కూడా సంఘంలో కానీ ఎక్కడైనా వారు యేసుప్రభు మాట్లాడినట్లు మొహమాటం లేకుండా సిగ్గు లేకుండా మాట్లాడితే వారు చాలా నష్టాన్ని చూస్తారు, చాలా కష్టాన్ని ఎదురు చూస్తారు. అయినా ఆయన్ని పట్టించుకోకుండా మనం దేవుని ఒక మాటల్ని ఉన్నట్టుగా చెప్పేవారంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నట్టు చెప్పినప్పుడే వారు ఆలోచిస్తారు, అది వారితో మాట్లాడుతుంది, దేవుని వాక్యం వారితో మాట్లాడుతుంది. కానీ దానికి వ్యతిరేకంగా దానికి ఏదన్నా కలపటం తీసేయడం చేస్తే అది దానికి శాపగ్రస్తులు అవుతాం. దాని యొక్క ప్రభావం తగ్గించే విధంగా మాట్లాడితే అప్పుడు వారు ఏమాత్రం కూడా చేయడానికి ఇష్టపడరు. అప్పుడు ఆ వాక్యం యొక్క ప్రభావం వారి మీద ఏముండదు. కాబట్టి దేవుడు ఏదైతే రచించాడో దాన్ని ఉన్నట్లుగానే మనం చెప్పాలి, ఆ విధంగా అనుసరించడానికి వారికి సహకరించాలి, మనం చేయాలి. చెప్పేవారికి మాత్రం కాకుండా మనం కూడా చేయాలన్న సత్యాన్ని గుర్తెరగాలి. ఈ 4వ వచనం చూస్తే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ని తీసుకొస్తున్నాడు. సిలోయిములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధాలను తలంచున్నారా? సో ఇది దేవునికి తెలుసు. సిలోయంలో గోపురం పడి 18 మంది చనిపోయారు. అంటే మనం ఈ దినాల్లో చూస్తూ ఉంటాం, ఎర్త్క్వేక్ వచ్చి, అంటే భూకంపం వచ్చి, లేకుంటే వరదలు వచ్చి, తుఫాన్లు, ఇట్లాగా మళ్ళీ బిల్డింగ్లు కూలిపోయి, ఈ విధంగా రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏమో అది లేకో ఇది లేకో ఏలేమో వలన ఏదో మళ్ళీ కొన్ని గొడవలు జరిగో ఏదో ఒక విధంగా చనిపోయారు అనుకో. చనిపోయినప్పుడు సో ఇక్కడ మనం ఒకటి చూడవచ్చు, ఆ గోపురం కూలి పడిపోయిందంటే అది ఎట్లా కూలిపోయింది మనకు తెలియదు. కానీ ఇక్కడ 18 మంది చనిపోయారు. దానికి ముందేమో ఒక వ్యక్తి చంపాడు, పిలాతు అనే అతను. రెండో ఇన్సిడెంట్ చూస్తే అక్కడ ఆ గోపురం కూలిపోయినట్టుగా మనం చూస్తాం. సో ఒకవేళ న్యాచురల్ కాలామిటీ ద్వారా ఏదో జరగాలని అంటే ఏదో అసాధ్యంగా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయారు వాళ్ళు, అది కూలిపోయి, మనకు తెలియదు. ఒకవేళ ఆ విధంగా జరిగి ఉంటే సో దాని ద్వారా చనిపోయిన వారు యెరూషలేములో కాపురం ఉన్న వారి కంటే వాళ్ళు ఏదో పెద్ద పాపం చేశారు కాబట్టి, ఎంతో అపరాధం చేశారు కాబట్టి వారు చనిపోయారని తలొస్తున్నాం మనం. ఆ విధంగా తలొస్తున్నారా? వాళ్ళు అంత భయంకరంగా పాపం చేశారు కాబట్టి పోయారులే, మరి అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారు కాబట్టి పోయారులే అని అనుకుంటున్నామా? కాదు. ఒకవేళ వారి వలె మనం మారు మనస్సు పొందకపోతే నశిస్తామని చెప్తున్నాడు. ఈ 2 సందర్భాల్లో కూడా అది న్యాచురల్ క్యాలమిటీతో చనిపోని, ఒకరు పనిష్మెంట్ చేయడం ద్వారా చనిపోని, లేకపోతే ఏ విధంగా అయినా కానీ వారు మారు మనసు పొందకపోవటం వల్ల ఈ సంఘటన వాళ్ళు జరిగిందన్న విషయము మనం గుర్తిరగాలి. దేవుడు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చాడు. అనేక సార్లు అనేక విధాలుగా మాట్లాడుతూ, అనేక మంది వ్యక్తుల ద్వారా అనేకమైన సందర్భాల్లో మాట్లాడుతూ ఆయన అవకాశాలు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే, మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. సో మనము మన పూర్వ స్థితి ఎట్లా ఉందో, ప్రభువును గుర్తెరగకున్నప్పుడు మన స్థితి ఎట్లా ఉందో
అదేవిధంగా మనం ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా ప్రవర్తిస్తున్నామంటే ఆ బ్రతుకు మారు మనసు లేనటువంటి బ్రతుకు. కాబట్టి అటువంటి బ్రతుకు మారకుండా ఉన్నా అంతే ఉంది, మారినా అంతే ఉందనంటే అది మారలేదే అనుకోవాలి. మనం చెప్పుకోవచ్చు మారు మనసు పొందామని, కానీ మనం గమనించినప్పుడు మారు మనసు పొందలేదన్నట్టే తెలుస్తుంది. దేని ద్వారా? మన నోటి ద్వారా మనం చెప్పవచ్చు కానీ మారు మనసు పొందామని, మన క్రియలు చెప్తా ఉన్నాయి మారు మనసు లేదు అని. ఆ వ్యక్తిలో మారు మనసు లేదు. అతను మాట్లాడే విధానం బట్టే మనకి అర్థమైపోతూ ఉంటుంది అతని పరిస్థితి ఎట్లా ఉందనేది. కాబట్టి దేవుడు ఈ దినం మనతో చెప్పేది ఏంటంటే మారు మనస్సు. ఇంతకుముందు ఏదైతే చెడు మనస్సు ఉందో, సైతాను యొక్క ఇష్టానుసారంగా సైతాను ఇచ్చ నెరవేరుస్తూ మన ఇచ్చ నెరవేర్చుకుంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుణ్ణి ఎరుగకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వచ్చామే, ఆ మనస్సు, అటువంటి మనస్సు ఇప్పుడు మారకుండా అదే విధంగా ఉందంటే మనం మారటం అనేది అవసరం. అదే అప్పుడు ఏ విధంగా వారికి ఆ మారు మనసు లేని కారణాన్ని బట్టి అటువంటి పరిస్థితిని చూశారో మనకి అటువంటి పరిస్థితులు ఎదురవుతాయన్న విషయాన్ని గుర్తిరగాలి. కాబట్టి మనము మారు మనసు పొందాలి, మనసు మారాలి, మనసు మారి నూతనం కావాలి, నూతన సృష్టిగా ఉండి మనం జీవించాలి. అనేక మందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అనేక మంది మీద మనం ప్రభావం ఉండాలి. నీ పాత జీవితం యొక్క ప్రభావం కాదు, క్రొత్త జీవితం యొక్క ప్రభావం. దానివల్ల ఉపయోగం. పాత జీవిత ప్రభావం వల్ల వారు నశించిపోతారే కానీ ప్రభు దగ్గర రారు. కొత్త జీవిత ప్రభావం వల్ల ప్రభువు దగ్గరగా వస్తారు. కాబట్టి లేఖన భాగాల్లో చెప్పినట్టుగా మనము మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. సో మన ప్రతి మాటలోనూ ప్రతి క్రియలోనూ మారు మనసు పొందినట్టుగా మనం చూపించగలగాలి. సో ఆ క్రియలు మన గురించి మాట్లాడతాయి. ఆ క్రియలు ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తాయి. కాబట్టి ఆ విధంగా ఉండాలని మనందరం కోరబడుతున్నాం. ఇక్కడ చెప్పిన వారి పరిస్థితులు చూడండి. వారు అప్పుడు దాకా ఏమనుకున్నారంటే మారు మనసు పొందాం, మనము చాలా ఆత్మీయంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాం, సో మనకు మించిన వారు లేరు, మనము చాలా గొప్ప పోటుగాళ్ళమని అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ప్రభు చెప్పేంతవరకు వారికి మారు మనసు లేదన్న విషయం గుర్తిరగలేదు. ప్రభు చెప్పేంతవరకు, ఆ మాట అనేంతవరకు, ఆ విధంగా వారితో సంభాషించేంతవరకు వారికి మారు మనసు లేదన్న విషయం వారు గుర్తిరగలేదు. ఆ సందర్భం వచ్చింది కాబట్టి, ఆ విధంగా మాట్లాడారు కాబట్టి దేవుడు చెప్పాడు, మీకు మారు మనసు లేదు, మీరు కూడా మారు మనసు పొందకపోతే అదే విధంగా నశిస్తారని. కాబట్టి మీరు మారు మనసు పొందండి, మీ క్రియలు మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి. ఎంతకాలము ఒకరిని మోసం చేసే బుద్ధి మీద, ఒకరికి కీడు చేసే బుద్ధి మీద ఉంటారు? ఎంతకాలము స్వార్థంతో ఆలోచిస్తారు? ఎంతకాలము వేరే వారికి నష్టం తీసుకురావాలని, వేరే వారిని బాధ పెట్టాలని? నువ్వు బాధ అనిపిస్తున్నప్పుడు అది నీ బాధగానే భావించి ఉండు. నీ బాధను వేరే ఒకరి మీద ఒక కోపంతో చూపించకూడదు. వేరే ఒకరి మీద నువ్వు బాధ కలిగి ఉంటే వేరొకరి మీద నువ్వు నీ బాధను వ్యక్తపరచడానికి వారిని బాధ పెడతావు, వారిని అసభ్యంగా ప్రవర్తిస్తావు, వారితో అసభ్యంగా మాట్లాడతావు. సో వారికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తావు. అవకాశం దొరికినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నువ్వు వారిని చాలా అసహించుకుంటావు, వారి మీద వ్యర్థమైన క్రియలు చేస్తావు, వ్యర్థంగా వారి గురించి తెలియజేస్తావు. ఇన్ని ఉంటాయన్నమాట. కాబట్టి మారు మనసు పొందిన వ్యక్తికి ఈ లక్షణాలు అనేవి ఉండవు. వాటిని అతను జయించి ఉంటాడు, మారు మనసు పొందిన వ్యక్తి. ఎందుకంటే అవి పాత మనసుకు సంబంధించినవి, క్రొత్త మనసుకు సంబంధించినవి కాదు. కాబట్టి కొత్త మనసు సంబంధించినటువంటి వ్యక్తులు సో ఈ విధంగా
జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకరి నష్టాన్ని గురించి వ్యర్థంగా మాట్లాడి వారిని హ్యూమిలియేట్ చేయొద్దు. వారిని చాలా తక్కువ చేసినట్టుగా, లేకుంటే వారు ఏదో ఎక్కువ పాపం చేశారు కాబట్టి జరిగిందని అని కాదు. పాపానికి చిన్న పాపం పెద్ద పాపం అనేది లేదు. పాపం పాపమే. కాబట్టి మనము ఈ విధంగా ప్రవర్తించి పాపం చేయాల్సిన అవసరం లే. సో అది మన యొక్క మారు మనసు లేనితనాన్ని చూపిస్తుంది. అది మన ఆత్మీయ యొక్క డొల్లతనాన్ని, ఆత్మీయ యొక్క లోటును చూపిస్తూ ఉందన్న విషయం మనకు తిరగాలి. ఆ తర్వాత దేవుడు వారికి ఒక ఉపమానం చెప్పినట్టుగా మనం చూస్తాం. 6వ వచనంలో ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదగ వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచ్చు వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని అన్నాడు కదా. ఇక్కడ ఇది కూడా అంతే. అంటే ఆ మారు మనసు పొందేము అని చెప్పుకుంటున్నప్పుడు ఆ మారు మనసు తగిన ఫలాలు ఉండాలి. అది లేనప్పుడు అక్కడ పిలాతు ఏ విధంగా వారి యొక్క రక్తాన్ని, గలిలయ రక్తాన్ని బలులతో కల్పించాడో, ఏ విధంగా ఆ యొక్క గోపురం కూలి, సిలోయము గోపురం కూలి 18 మంది చనిపోయారో, అదేవిధంగా ఇక్కడ ఫలించినటువంటి అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ద్రాక్ష అంజూర చెట్టు నాటాడంట. ఆ నాటబడిన చెట్టు గురించి, అది ఏదైతే అంజూర చెట్టు ఉందో అది ఫలించలేదు. ఆ తోటమాలి వచ్చి ఈయన ఫలాలు ఉంటాయేమో అనేసి 360 degreesలో తిరిగి చూసుకుంటాడు, ఫలాలు ఉన్నాయో లేవో అనేది. ఒకవైపు నుంచి చూసి చెప్పలేం కదా ఫలాలు ఉన్నాయో లేవో అనేది. కాబట్టి మొత్తం చుట్టూగా తిరిగితే, అప్పుడు దాని దగ్గరగా చుట్టూ తిరిగితే అప్పుడు దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఫలాలు ఉన్నాయా లేవో అనేది చెప్పవచ్చు అన్నమాట. ఆయన చూశాడు, అంజూరు చెట్టుని చూసి బాగా వెతికాడు అన్నమాట. వెతికినప్పుడు ఏమీ దొరకలేదంట. ఒక్క పండు కూడా దొరకలే. అప్పుడు అతని కోపం వచ్చేసింది. ఎందుకంటే దీన్ని ఇంత మంచిగా పెంచుతూ ఉన్నాను, దీనికి ఏది లోటు లేకుండా, ఏ టయానికి ఏది అవసరమో, ఎప్పుడు ఏది కావాలో అన్నీ నేను చేస్తూ ఉన్నాను. కానీ ఆ చెట్టు కావాల్సిన నేను చేస్తున్నప్పటికీ ఆ చెట్టు నాకు ఇవ్వాల్సిన ఇవ్వలేకపోతుంది, నాకు కావాల్సిన అనుగ్రహించలేకపోతుంది, నేను కోరుకున్నాయి ఇవ్వలేకపోతుంది అని ఆ తోటమాలికి అనిపించింది అనమాట. వెంటనే బాధ అనిపించేసి అతడు అంటున్నా ఉన్నాడు, అది ఎప్పుడు నాటాడంట, 3 ఏండ్ల క్రితం నాటాడంట అంజూరపు చెట్టుని. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూ వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. అంటే వెతుకుతా వస్తున్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు. ఒక్క పండు కూడా దొరకలేదంట. ఇక అప్పుడు ఏమంటున్నాడు, దీన్ని నరికేసి అంటా ఉన్నాడు. ఎందుకు? ఫలాలు లేవు కాబట్టి నరికేసేయాలి. వారు ఫలాలు ఫలించలేదు కాబట్టి ఆ విధంగా నశించారు. సో మనము ఫలాలు లేకపోతే ఇదే విధంగా దేవుడు మన గురించి చెప్తాడు. ఏమంటే నరికేసేయి అన్నట్టుగా చెప్పేస్తాడు. ఇది అవసరం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్తాడు. చూడండి, మన జీవితంలో దేవుడు మనల్ని రక్షించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉంటున్నప్పుడు ఆయన ప్రతి సంవత్సరం వచ్చి మనం చూస్తూ ఉన్నాడు. ఫలాలు ఫలిస్తున్నారా, ఎట్లాంటి ఫలాలు ఫలిస్తున్నారు, ఏ విధంగా ఉన్నారని ఆయన మన ప్రతి క్రియలోను
ఆ చెట్టు చుట్టూ, అంజూరపు చెట్టు చుట్టూ ఏ విధంగా ఆయన తిరిగి అన్ని చూస్తూ ప్రతి భాగాన్ని చూసి ఏ విధంగా పండ్లు లేవని చెప్పాడో, అట్లాగే మన జీవితం ప్రతి ఒక్క స్టెప్ని, ప్రతి ఒక్క లెవెల్ని, ప్రతి ఒక్క ప్రవర్తనని ఆయన గమనిస్తూ వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు గమనిస్తూ వస్తున్నప్పుడు ఆయన ఏదన్నా ఒక మంచి లక్షణం ఉందా ఇతనిలో, ఈ మారు మనసు అయినటువంటి ఫలం ఉందా ఇతనిలో, నేను ఇతని కోసము ఇటువంటి త్యాగం చేశాను కదా, అటువంటి త్యాగాన్ని సగించినటువంటి ఫలం ఏమైనా ఉందా, నా రక్తంతో ఇతను కడిగాను కదా, ఇతనిలో అటువంటి ఫలం ఏమైనా ఉందా అని దేవుడు వెతుకులాడుతూ ఉంటాడు. అట్లాగా దొరకనప్పుడు ఆయన కూడా ఏమంటాడు, నరికేసే, ఇది పేరుకు మాత్రమే అంజూరపు చెట్టు కానీ ఫలాలు ఏమి లేవు, ఉపయోగం ఏమంటే అని నరికేసే వారిలో అంటే ఆయన నరికేయమన్నప్పుడు సో మన పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రియులరా, సో నేను ఇంకా ముందుకు వెళ్ళలేదు, కానీ ఇది మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం అందరం కూడా మారు మనసు పొంది తగిన ఫలాలు, అంటే మారు మనసు పొందాం, కొంతమంది మారు మనసు పొందాం, కొంతమంది పొందలేదు, మనం పొందాం అనుకుందాం. సో మనం పొందితే ఆ ఫలాలు కావాలి, చెప్పుకోవటం కాదు, మనసు పొందానని ఫలాలు కావాలి. కాబట్టి ఆ విధంగా మనము మంచి ఫలాలు ఫలిద్దాం. మనలో ఆ ఆత్మీయ ఫలాలు ఉందాం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా మొత్తము ఉన్నాయి కదా ఆత్మీయ ఫలాలు. ఈ 9 ఫలాలు మనం ఫలించాలి, మన జీవితాల్లో చాలా మార్పు రావాలి. దేవుని యొక్క లేఖన భాగాల్లో ఎన్నో ఆయన మాటలు, ప్రతి ఒక్క బైబిల్ అంతా ఆయన మాటే కదా. కాబట్టి కృత నిబంధన చూసినప్పుడు, మనం చూస్తుంటున్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్తా వచ్చాడు, అవి మనం చదువుతూ ఆ ప్రకారం జీవించడానికి, ఆ ప్రకారం ప్రవర్తించడానికి మనము ప్రయత్నించినప్పుడు అది మారు మనసు అనేది గుర్తు చేస్తుంది అనమాట. అది మారు మనసు తగిన ఫలం అంటారు. అవి మారు మనసు లక్షణాలు. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు సంతోషిస్తాడు. వారితో అన్నట్టుగా మీరు మారు మనసు పోతే అలాగ నశిస్తారు అని వారితో ఏ విధంగా అన్నాడు, ఆ విధంగా మనతో దేవుడు అండు, మీరు మారు మనసు పొందారుగా, మీరు జీవిస్తారు, మీరు నాకు సాక్షులుగా ఉంటారు అన్నట్టుగా ప్రభు తన మాటలు చెప్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, నమ్మకమైన తండ్రి, నైనా మేము మారు మనసు కలిగి జీవించినట్లుగా, మారు మనసు ఫలాలు కలిగి నడుచుకున్నట్లుగా సహాయపడండి. నైనా వ్యర్థమైన వాటికి చోటు ఇవ్వకుండా, వ్యర్థమైన మాట్లాడి ప్రభు మేము ఒకరిని ఎంతో నీచులుగా, ఎంతో పాపులుగా వారి గురించి మాట్లాడక, మేమేదో పరిశుద్ధులు అనుకోక ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సంధిలో ఉండటానికి సహాయపడండి. మమ్మల్ని మేము ఆ పరిస్థితుల్లో ఏ విధంగా మమ్మల్ని రక్షించారో ఆ సత్యాన్ని గుర్తెరిగి మేము నా తండ్రి యథార్థంగా నడుచుకుంటూ మిమ్మల్ని మహింపరిచే వారంగా మమ్మల్ని ఉంచాలని కోరుకుంటూ జీంగలేసినాం నడి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తం అయితే మరొకసారి మనం కలుసుకుందాం. ప్రభు ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.